నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈరోజు మన యొక్క ఛానల్‌లో మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటి అంశము. మోటార్ వెహికల్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. మోటార్ వెహికల్ యాక్ట్ అనేటువంటిది 132/1/A ప్రకారము ఎవరైనా కూడా రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఆ యొక్క టూ వీలర్ కానీ, ఫోర్ వీలర్‌లో వెళ్తున్నటువంటి వాహనదారులు ఏదైనా తప్పు చేస్తే గిన వాళ్ళను నిలబెట్టి వాళ్ళకు ఫైన్ ఏసేటువంటి అధికారము పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకైతే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఒకవేళ ఆ వస్తున్నటువంటి వాహనదారులు వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ అయినా చేసి ఉండాలి. లేకపోతే ఒకటి సిగ్నల్స్ అయినా బ్రేక్ చేసి ఉండాలి. లేకపోతే గిన ఓవర్ స్పీడ్‌గా రావడం జరిగి ఉండాలి. లేకపోతే గిన వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆ యొక్క లైసెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ వాళ్ళ దగ్గర ఉండకపోతే కూడా ఆపుతారనమాట. ఇలాంటి విషయాలన్నీ కూడా ఏదైనా ఒక మిస్టేక్ అయినప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళను పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఆపి వాళ్ళ పైన ఫైన్ వేయడం జరుగుతుంది. అయితే ఫైన్ ఎందుకు వేస్తారు అనంటే గిన వీళ్ళు చేసినటువంటి యొక్క తప్పుల వలన మాత్రమే వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క రైట్స్ అనేటువంటివి అక్కడ పనిచేస్తాయి. చట్టాలనేటువంటివి అక్కడ వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు చేస్తారనమాట. ఎందుకంటే మన భారత రాజ్యాంగము చట్టాలను, హక్కులతో పాటు మనకు చట్టాలను కూడా ఇచ్చిందనమాట. కాబట్టి చట్టాలను కూడా మనము గౌరవించాలి. అలాగే ఈ యొక్క ఫైన్ అనేటువంటిది, చలాన్ అనేటువంటిది మనకు ఎవరు ఇవ్వచ్చు అంటే పోలీసులలో ఉన్నటువంటి ఆ యొక్క పై అధికారులు, ఇన్స్‌పెక్టర్ గారు, అలాగే ఇన్స్‌పెక్టర్ గారి పై అధికారులు మాత్రమే మనకు ఆ చలాన్ అనేటువంటిది ఫైన్ వేసేటువంటి అధికారం ఉందనమాట. వాళ్ళకంటే కింద ఉన్నటువంటి అధికారులు వాళ్ళెవరు కూడా మనకు ఆ యొక్క రిసిప్ట్ ఇవ్వటానికి లేదనమాట. అలాగ వాళ్ళు ఆ యొక్క ఫైన్ అనేటువంటిది వేసినప్పుడు ఆ యొక్క ఫైన్‌ను మనం ఎక్కడ చెల్లించాలి అంటే గిన కోర్టుకెళ్ళి చెల్లించాలి. ఒక డేట్ ఇస్తారనమాట. ఆ యొక్క డేట్ లోపల మనము కోర్టుకు హాజరయ్యేసి ఆ యొక్క అమౌంట్ ఎంతైతే గిన వాళ్ళు ఆ యొక్క రిసిప్ట్‌లో రాసి ఉంటారో ఆ యొక్క అమౌంట్‌ని మనం పే చేయాల్సి ఉంటుందనమాట. ఇవన్నీ ఓకే అండి. కానీ ఈ ఫైన్ వేసే వరకు, ఈ చలాన్ కట్టే వరకు మనం ఇవన్నీ కూడా మనం తెచ్చుకోకుండా ఉండాలంటే మనము ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా పాటించినప్పుడు మన కోసము ఇంట్లో ఒక ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. మన కోసము మన యొక్క సొంత వ్యక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మనము ఓవర్ స్పీడ్‌తో వెళ్ళి లేకపోతే గిన సిగ్నల్స్‌ని బ్రేక్ చేసి, ఇంకా వేరే ఏదేదో డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి ఇలాగా మనము కారణాలు ఏవైనా కావచ్చనమాట. ప్రమాదాలకు గురైనప్పుడు మన యొక్క ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయి. మనం ఏదో తొందరగా వెళ్ళిపోవాలి, నా ప్లేస్ నేను రీచ్ అవ్వాలి అనేటువంటి అలాంటి ఒక తొందరతో మనం వెళ్ళిపోతామనమాట. కానీ దయచేసి అలాగా చేయొద్దనమాట. ఎందుకంటే మనకు ఆ యొక్క ముందుగా వెళ్ళి మనము చేయటము కంటే కూడా మన ప్రాణం అనేటువంటిది మనకు చాలా ముఖ్యమనమాట. మనం ప్రాణాలతో ఉంటేనే మనం ఏమైనా సాధించగలము. కాబట్టి ప్రాణం అనేటువంటిది ఎంతో విలువైనది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని గుర్తుకు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్‌ని కూడా గుర్తుంచుకొని డ్రైవ్ చేయాలి. అలా చేసినప్పుడు మనకు ఎలాంటి ఫైన్స్ మనకు పడవు. మనము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను కూడా మనము గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళమవుతాము. యాక్సిడెంట్స్ అన్నీ కూడా తగ్గించేటువంటి వాళ్ళమవుతామనమాట. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్‌లో సోషల్ అవేర్‌నెస్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అవసరమైనటువంటి వాళ్ళంతా కూడా చూడండి. అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు షేర్ చేసినటువంటి వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళకు థాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ అండి.